అట రేవంత్ రెడ్డికి తొండ దోషం నిజంగా ప్రామిస్ చెప్తున్నా, ఇది రియల్గా చెప్తున్నా. తొండ దోషం ఉన్నది అటు నాకు. ఈ దోషాలు చాలా రకాలు ఉంటాయి కదా. ఈ తొండ దోషం ఎట్లా వచ్చిందని నేను మళ్ళీ అడిగితే ఏం చెప్పినట్టే, ఏం లేదు, ఒక రోజున తొండలన్నీ కలిసి సమావేశం పెట్టుకున్నాయట. ఇక తొండలు అంటే మీకు ఎట్లుంటాయి, అవి ఏడబెట్టుకుంటాయి. ఈ గోడలు ఆడ పాత గోడలు ఉన్నా ఏ గోడలు ఉన్నా పాక్కుంటా పోయి మొత్తం గుండ్ల మీద ఈ గోడలు ఎక్కినాయట. ఎందుకంటే ఈ గోడలు ఇక ఏడ మంచి గోడ ఉంటే నాకు అనిపోయినాయి, అవి అన్ని పోయి గోడల మీద సమావేశం పెట్టుకున్న తొండలని. ఈ తొండలన్నీ ఒక్క బందుకు సమావేశం పెట్టుకొని మాట్లాడుతుండగా ఇంకొక తొండ వచ్చి పెద్దగా కనబడి ఇట్లా గోడగా నిక్కుతున్నాడు. అటు తొండలు గోడకి ఏం చేస్తాయి, అవి చేసే పని ఇట్లా అంటా ఉంటే ఈయన కూడా ఇట్లా దుంకాలనా వద్దా అని చెప్పేసి ఇటు ప్రయత్నం చేస్తుంటే ఆ తొండలు ఏమనుకున్నాయి, అమ్మ మనం చిన్నగా ఉన్నాం కానీ ఇంకొక పెద్ద తొండ వచ్చినట్టున్నది, ఇది ఎక్కడిదిరా మన రాజ్యంలోకి వచ్చినాయి అని చెప్పి తొండలన్నీ ఉరికేసినాయి అటు ఒకటేసారి. ఈ రాగానే ఈ పెద్ద తొండ ఆయన గోడ దుంకింది, ఉరుకుడు పరిగెత్తుడు మొదలుపెట్టి అవి కూడా ఎంబడి వాడి తొండలన్నీగా. ఇక ఇది ఉరకా వాళ్ళు ఉరకా అవేమనుకుంటే పెద్ద తొండ అని అవే అనుకుంటున్నాయి. మన ఆయనకు తెలియదు ఈ రేవంత్ రెడ్డి సార్ అని తెలియదు, వాటికేం తెలుసు ముఖ్యమంత్రి అని. ఈ తొండను చూసి అవి తొండలన్నీ అనుకోబడితే పోతా ఆయన పాపం ఎంత దూరం ఉరుకుతాడు దొరకబట్టుకున్నాయి. అవి ఓ గుండె మీద కూర్చుని పెట్టినాయి. ఏం సంగతి భయ్, మా ఏరియాకి వచ్చినవి ఏందా నువ్వు, మా ఏరియాకి వచ్చినవేంది, మా ఏరియాకి వచ్చి మా పని చేస్తున్నావు, గోడెక్కి ఇట్లా అంటే మనోడికి అప్పుడప్పటికి అన్ని పార్టీల గోడలు దుంకినట్టు ఏ గోడ దుంకవడానికి పోయిండో ఆ రాత్రి అని అన్ని దొరకబట్టి ఏం సంగతి అనేది అని అంటే ఏం లేదు, నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినా, లేదు నువ్వు మా ఏరియాకి వచ్చినావు, నేను ఇడిచి పెట్టేదే లేదు అని చెప్పి ఒకటి అంగిలో జరుగుతున్నది, ఒకటి లాగులో జరుగుతున్నది, ఒకటి జేబులో జరుగుతా ఉన్నాయి, ఇడతలేవు తొండలు బాగా తొండలు అయిపోయాయి. ఇది దిశ వరకు ఇది జరుగుతుంది మొత్తం మీదెక్కి కూర్చున్నాయి. ఇక అరే నీ దయామావు నేను ఎట్లన్నా నాకు అజ్జయ్యరు కానీ నాకు కొద్దిగా నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినా 4 రోజులు నాకు అవకాశం ఇవ్వనంటే ఇస్తే మాకేంది అవకాశం అంటే ఏం లేదు, పేరుకు మాత్రమే నేనుంటా కానీ మొత్తం మీ పేరు చెప్పుకొని బతుకుతా ముఖ్యమంత్రిగా, నేను మిమ్మల్ని అలవకుంటే నేను ఏ సభ పెట్టా అని చెప్పినట్టు తొండలకు ఆమె